హలో ఎవ్రీవన్. ఇక్కడ అమ్మ 3 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మురుకులు చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్న గిన్నెతో ఒక గిన్నె బియ్యం పిండి, సేమ్ అదే గిన్నెతో కొంచెం తక్కువగా వాటర్. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఎంత వాటర్ అని. మీరు మీ దగ్గర ఏ గిన్నె అవైలబుల్గా ఉంటే ఆ గిన్నెతో ఈ రేషియోలో తీసుకోండి. అండ్ ఇంకొక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్లేమ్ పెట్టేసి అది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఏదైతే తీసుకున్నారో ఆ వాటర్ యాడ్ చేసేయండి. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీరు తీసుకున్న పిండిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ వాము, ఈ 3 ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువ తింటా, సాల్ట్ ఎక్కువ తింటా అంటే మీ ఇష్టం, అది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అమ్మ 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తుంది పిల్లల కోసం కదా అని. మీకు గీ ఇష్టం లేదు అంటే ఆప్షనల్, మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మంచి బాయిలింగ్కి వచ్చేసినాయి కదా, మీరు తీసుకున్న స్పైసెస్ అండ్ ఆ పిండి ఆ వాటర్లో యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. పిండి ఆ వాటర్లో కంప్లీట్గా సోక్ అయ్యేలాగా కలిపేసి మూత పెట్టేసి కాసేపు సైడ్కి పెట్టేయండి. ఎందుకంటే ఈ స్టేజ్లో హాట్గా ఉంటుంది కదా పిండి, కలపడానికి రాదు. మీరు పిల్లల కోసమే ఇవి చేస్తే కనుక వాము ఖచ్చితంగా యాడ్ చేయడానికి ట్రై చేయండి. డైజెషన్ మంచిగా అవుతుంది పిల్లలకి. ఇంతే, ఇంకా ప్లేట్ పెట్టేసి సైడ్కి పెట్టేయడమే. ఇంట్లో నైనిక కూడా లేదు, స్కూల్కి వెళ్ళింది. వీడొక్కడే ప్లాంట్స్ దగ్గర కూర్చొని చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఆడుకుంటూ. ఇంకా మనం సైడ్కి పెట్టుకున్న పిండి ఉంది కదా, అమ్మ దాన్ని కంప్లీట్గా ప్రెస్ చేస్తుంది. ఎంత స్మూత్గా ప్రెస్ చేసుకుంటే అంత స్మూత్గా కారాల మిషన్లోంచి పిండి దిగుతుంది. మీకు కూడా హ్యాండ్స్ పెయిన్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా, ఈ స్టేజ్లో మీరు సాల్ట్ అండ్ కారం ఒకసారి చెక్ చేసుకోండి, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఉందా లేదా అనేది. లేదు అంటే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ తక్కువైనా కూడా కూల్ వాటర్ అయినా పర్లేదు, పైన కొంచెం యాడ్ చేసుకొని మీరు ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా చూడండి, అమ్మ ఎంత స్మూత్గా ప్రెస్ చేసిందో. మీకు అంత స్మూత్గా ఉంటే మీకు ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఇంకా ఆయిల్ వేడవ్వడానికి పెట్టేసి మీ దగ్గర ఉన్న కారాల మిషన్ ఉంటుంది కదా, అది సెట్ చేసేసుకోండి మీకు కావాల్సిన షేప్లో. అండ్ ఇక్కడ మా దగ్గర 4 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మురుకుల కోసము. ఈరోజు మేము 3 డిఫరెంట్ షేప్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, అవే ఆ 4 షేప్స్. ఇక్కడ షేప్ అనేది మీ ఇష్టము, మీ దగ్గర అవైలబుల్ ఉన్న షేప్లో చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. మన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పిండి వంటలు, పచ్చళ్ళు అన్ని పిల్లల కోసం రెడీగా చేసి పెడుతున్నారు. నేను అనుకున్నంత టఫ్ ఏం కాదు పిండి వంటలు. బట్ ఏంటంటే మీరు అది మురుకులు ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్లోంచి వచ్చే వేడిని బేర్ చేయగలగాలి, అదొక్కటే టాస్క్. ఇంక ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా, ప్లేట్లో ప్రెస్ చేసి అట్లా ప్రెస్ చేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ అమ్మ ఆయిల్ హీట్ అయిందా లేదా చూసి ఈ తీసుకున్న మురుకుల్ని ఆయిల్లో వేసేస్తుంది. మీరు ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా, ఫస్ట్ టైం పిండి వంటలు ట్రై చేసేవాళ్ళు. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆయిల్లో ఉంచి తీసేయచ్చు. మీకు ఆ బబుల్స్ ఆగిపోతే అర్థమవుతుంది అవి వేగిపోయినాయా లేదా అనేది. ఇక్కడ అమ్మ డైరెక్ట్ ఆయిల్లో ప్రెస్ చేసి చూపిస్తుంది చూడండి. ఇలా డైరెక్ట్ ప్రెస్ చేసుకోవచ్చు హీట్ని బేర్ చేస్తామన్న వాళ్ళు. ఇంకా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చేసిండు, టేస్ట్ బాగున్నాయా లేదా అని చెప్పి. బాగుందా 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 బాగుందా. వీడు కూడా నా బ్యాచే, చిరుతిండ్ల బ్యాచ్. మెయిన్ కోర్స్ కంటే చిరుతిండ్లే బాగా తింటాడు, అందుకే ఇక్కడ ఇంకా కావాలని చెప్పేసి అడుగుతున్నాడు పాపం. అండ్ ఇక్కడ రెడీ అయిపోయినాయి, అమ్మ ఇక్కడ తీసేసింది చూడండి ఆయిల్లోంచి. థ్యాంక్ యూ చెప్పు అమ్మమ్మకి, థ్యాంక్ యూ చెప్పు అమ్మమ్మకి. వీడికి బాగా నచ్చినాయి, అడిగి మరి పెట్టించుకొని తింటున్నాడు. అసలే నైనిక కూడా లేదు, మొత్తం రాజ్యం అంతా వీడిదే. అమ్మ ప్లీజ్ అని, అమ్మ ప్లీజ్ అని, థ్యాంక్ యూ చెప్పు. ఇక్కడ అమ్మ ఇంకో షేప్ చేంజ్ చేసింది, ఇది ప్లెయిన్ కారపూస షేపు. అండ్ నేను మీకు లాస్ట్లో 3 డిఫరెంట్ షేప్స్ చూపిస్తా. ఇప్పుడు ఇంకొక షేప్ చూపిస్తుంది చూడండి, ఇది మురుకుల షేప్. మీరు ఇందులో ఈ షేప్లో అయినా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ అన్నీ సేమ్ టేస్టే, బట్ డిఫరెంట్ షేప్స్లో చేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు అంతే. ఇక్కడ అమ్మ మురుకుల షేప్లో చిన్న చిన్న మురుకుల లాగా చుట్టేసుకొని ప్లేట్లో చుట్టుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తుంది, అది ఈజీగా ఉంటుందని చెప్పేసి. లేదు మాకు పెద్దదైనా పర్లేదంటే మీరు డైరెక్ట్ ఆయిల్లో ప్రెస్ చేసేయచ్చు.
ఈ షేప్ ఏంటంటే చెక్కలు, గారప్పలు అంటారు కదా! ఆ మిషన్ లేని వాళ్ళు ఈ షేప్‌లో చేసుకోవచ్చు. అవి తినాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఇవి సేమ్ అట్లే అనిపిస్తాయి తినేటప్పుడు ఫీలింగ్. బయట దొరికే స్నాక్స్ ఏవైనా హోమ్‌మేడ్‌గా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా! ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంటే నాకు సేమ్ అదే సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఇవే ఆ 3 డిఫరెంట్ షేప్స్. And thank you so much for watching this content, and please subscribe and share with your family members and like the content.